హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్షిని ఉమెన్ వరల్డ్ వేవ్స్. నేను వేసిన గార్డెన్లో పువ్వులు, కాయగూరలు ఎలా పండిస్తున్నానో చూడండి. తక్కువ ఖర్చుతో పోషకాలు ఎలా ఇస్తున్నానో మీకు చూపిస్తాను. ఎక్కువ ఖర్చు ఏం చేయనండి, తక్కువలోనే నేను చేస్తాను. మీరు ఒకసారి చూడండి. గులాబీ పూలు, చిన్న బటన్ రోజెస్ అనేవి, టమాటాలు, బటన్ రోజెస్, బెండకాయ, ఈ ఫ్లవర్స్, ఎల్లో రోజెస్, బడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మొక్కలకి కాల్షియం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. కాల్షియం తయారు చేయడానికి నేను షీషెల్స్ తీసుకున్నానండి. ఇవి షెల్స్ చిన్న చిన్నగా ఉంటాయి. మనం ఎగ్ షెల్స్తో కూడా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చేశాను. షీషెల్స్తో కూడా చేస్తే బాగుంటుంది అని అన్నారు. అందుకని నేను ఇప్పుడు తయారు చేస్తున్నానండి. ఇవి సముద్రం దగ్గర ఉంటాయి కదండి, అవి షెల్స్ తెప్పించాము. ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఒక ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ తీసుకోండి. బాటిల్ పొడిగా ఉండాలండి, తడి ఏమాత్రం ఉండొద్దు. ఇప్పుడు మనం షెల్స్ బాటిల్లో వేసుకుందామండి. షెల్స్ అంటే ఇలా రవ్వల్లో ఉంటాయి కదండి, ఇలా సున్నం తయారు చేసేవాళ్ళు కదా. కొద్దిగానే ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో వెనిగర్ వేయాలండి. వెనిగర్ ఫుల్గా వేయొద్దండి, 3/4 వేయాలి. ఫుల్గా వేస్తే మళ్ళీ అది పైకి పొంగే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు 3 పార్ట్స్ వరకు వేయాలి, 1 పార్ట్ వదిలేయాలి. 3/4 వేస్తే సరిపోతుంది. ఇప్పుడు వెనిగర్ వేసాం కదా, దీని ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు అక్కడ లోపల ప్రాసెస్ జరుగుతుంది. అవి బబుల్స్లో వస్తున్నాయి కదా. చూడండి, బబుల్స్ పైకి వస్తున్నాయి. బాయిల్ అవుతున్నట్టుగా వస్తుంది. మనం స్టవ్ మీద వాటర్ పెట్టి బాయిల్ చేస్తే ఎలా అవుతుందో అలా అవుతుంది. అవి మొత్తం బుడగలంతా ఆగిపోయేంత వరకు మనం వెయిట్ చేయాలండి. అదంతా అయిపోతేనే మనకి అది తయారైనట్టు, కాల్షియం తయారైనట్టు. తగ్గినాయి కదండి, బబుల్స్ అన్నీ తగ్గిపోయినాయి. ఇది మనం పేపర్ పెట్టి, రబ్బర్ పెట్టి స్టోర్ చేద్దామని. ఇది 1 వీక్ తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చండి మొక్కలకి. బబుల్స్ తగ్గిపోతే 10 అవర్స్ తర్వాత కూడా చేయొచ్చంట. 1 వీక్ ఆగిన తర్వాత చేస్తే ఇంకా మంచిది. నేను 19/6/20 తయారు చేశానండి. ఇప్పుడు 1 వీక్ అయింది, తీసి చూద్దాం. తయారైపోయింది, కాల్షియం తయారైపోయింది. దీన్ని మనం వేరే గాజు బాటిల్లో స్ట్రైనర్ చేసుకున్నాము. ప్లాస్టిక్ బాటిల్లో వేయొద్దండి, గాజు బాటిల్లోనే వేయాలి. అది కూడా పొడిగానే ఉండాలి, బాటిల్ కూడా తడి మాత్రం ఉండొద్దు. ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. 1 లీటర్కి 1 ml చొప్పున ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు. దానికి తగ్గ కాల్షియం ఉంటుంది. ఈ షెల్స్ కూడా వేస్ట్గా పాడేయద్దండి. ఇది బాటిల్లో స్టోర్ చేసుకున్నాం కదా, మనకు కావాల్సినప్పుడు తీసుకుని వీక్లీ 2 times ఇవ్వచ్చండి. 1 లీటర్కి 1 ml. ఈ షెల్స్ వేస్ట్గా పాడేయకుండా దీన్ని పౌడర్ చేసేస్తున్నానని. పౌడర్ చేసి అది మొక్కల్లో వేసేస్తే అది కూడా కాల్షియం ఉంటుంది. బాగా మెత్తగా చేయాలండి, లేకపోతే అందులో ఉన్న వానపాము చచ్చిపోయే అవకాశం ఉంటాయి, వాటిని తీసుకుంటాయి కదా. అందుకని బాగా మెత్తగా చేసి వాటర్లో డైల్యూట్ చేసి వేస్తే ఇది కూడా యూజ్ అవుద్ది. నేను వాటర్లో కలిపేస్తానండి.
వానపాములకి హామ్ చేయవండి. ఇప్పుడు నేను షవర్ కింద వేస్ట్ బాటిల్ ఉంది నాకు. వేస్ట్ బాటిల్ నేను ప్లాంట్ షవర్లాగా ఎలా తయారు చేస్తున్నాను చూపిస్తాను. వాటికి హోల్స్ పెట్టానండి. 1 లీటర్ బాటిల్. 1 లీటర్ బాటిల్కి మనం పైన క్యాప్కి సూట్తో హోల్స్ పెట్టుకుంటే షవర్లాగా యూజ్ అవుతుంది. ఇది డెక్కన్ ఉంటాయి కదండి చానికి, దాంట్లో నేను చూపిస్తున్నాను. గ్రీన్ వరకు 2.5 ఉంది. మనం 1 ml తీసుకోవాలి కాబట్టి దానికి సకానికి తీసుకోవాలండి. గ్రీన్ నుంచి కింద వరకు మధ్యలో సకానికి తీసుకుంటే 1 ml వస్తుంది. మనం 1 లీటర్కి 1 ml వేద్దాము. నేను ప్లాంట్కి ఎలాగ ఇవ్వాలో చూపిస్తున్నాను. మనం ఇలా వేస్ట్ బాటిల్ని షవర్లకు కూడా యూజ్ చేసుకోవచ్చండి.